మేమా కొండలకొండ అండి, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా కొండలకొండ నుంచి వస్తున్నాం. మాకు అమ్మ ఒడి పడింది, చెయ్యి ఊత డబ్బులు పడ్డాయి, బాగానే పడుతున్నాయి. మాకు అన్ని పింఛన్లు వస్తున్నాయి, 18,000 డబ్బులు పడుతున్నాయి, అన్నీ పడుతున్నాయి. ఇప్పుడు ఈయన పథకాలు పెట్టి సోమవారిపోతం చేశారన్నారు. మరి ఈయన అమ్మఒడి 15,000 ఇస్తేనే సోమవారిపోతులు అయిపోయారు. మళ్ళీ బిడ్డకి 1,500 చొప్పున ఇస్తాడని నెలకి. వాడు ఇస్తాడని మేము కనుక్కోవాలా? వాడు ఇస్తాడని మేము కనుక్కోవాలా పిల్లల్ని? ఏ మా వాళ్ళు మగవాళ్ళు కదా, వాడే మగవాడు, ఇచ్చేవు మగవాడు. అప్పుడు సోమవారిపోతులు అవరా? ఇప్పుడు సోమవారిపోతులు అయ్యారు. అప్పుడు సోమవారిపోతులు అవరా? అప్పుడు నెంబర్ 1 వాడు, ఈ సోమవారిపోతులు ఆయన నెంబర్ 1. రమ్మనండి, అది వచ్చి ఒకసారి మాట్లాడితే చూద్దాం సమాధానం. దేనికి 14 సంవత్సరాలు చేస్తారన్నారు కదా, మరి 5వ పిల్లని కూడా ఎతికి పెడతాము. రమ్మనండి పెళ్లి చేసుకోవడానికి. 5వ పిల్లని నేనే ఎతికి పెడతా, రమ్మనండి చేసుకోవడానికి. ఇప్పుడు ఆల్రెడీ 3 పిల్లని వదిలేశాడు. 4 మా అమ్మాయిని ఎవరినైనా చూసి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాం. రమ్మనండి. చేబ్రోలు మండలం, శీల్పాలెం, గుంటూరు జిల్లా. జగనన్న అభివృద్ధి పనులలో మాకు బాగానే, మా పిల్లలకు కానీ మాకు కానీ బాగానే అందినాయి. మళ్ళీ జగనే రావాలని మేము కోరుకుంటున్నాం. దానివల్ల అభ్యంతరం ఏం లేదు. మళ్ళీ జగనే రావాలని మేము కోరుకుంటున్నాం. నేను చేబ్రోలు మండలంలో 18వ వార్డులో కార్యకర్తను. నేను 17-18 కార్యకర్తను. మాకు జగనన్న వచ్చిన కాడ నుంచి మాకు అభివృద్ధి పనులు బాగానే జరిగినాయి. మళ్ళీ జగనన్నే గెలిపించుకుంటాం, జగనన్నే రావాలి. జై జగన్, జై జై జగన్. టీడీపీలో ఉండే వాళ్ళకి ఎక్కువ అభివృద్ధి జరిగింది. మా వార్డులో టీడీపీలో ఉండే వాళ్ళకి ఎక్కువ అభివృద్ధి జరిగింది. మాకు కార్యకర్తలుగా మాకు ఏం జరగకపోయినా కానీ పార్టీ కోసం పనిచేస్తూ ఉంటాము. కానీ టీడీపీలో ఉండే వాళ్ళకి బాగా అభివృద్ధి జరిగింది. క్వశ్చన్లు అడుగు చెప్పు. మరి ఎవరు పనికి వస్తారండి? పవన్ కళ్యాణ్ గారు పనికి వస్తారా? ఏ విధంగా పనికి వస్తారో మరి వాళ్ళే చెప్పాలి. మరి ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా పోటీ చేసి సీఎం పదం కోసం ఆయన పాకులాడాలి. పొత్తులతో కూడిన పదవి కోసం ఆయన పాకులాడితే అంటే ఆయన దృష్టిలో భయం ఉంది. జగన్కి ఒంటరిగా మనం తట్టుకోలేము అనే భయం ఉంది కాబట్టి వాళ్ళు పొత్తులతో కూడి వచ్చారు. ఓకే. కొల్లకొండ, విజయవాడ. అంత దూరం నుంచి వానలో కూడా ఇక్కడికి వచ్చి మరి జగన్ పార్టీ మాది పార్టీ. అంటే పార్టీ తరపున వచ్చారా? అభిమానం తరపున. మీకు ఎలాంటి మంచి జరిగింది? మాకేం మంచి జరగకపోయినా మేము అంతే, ఫస్ట్ నుంచి అదే అంతే. మాకు పేదలనే అభివృద్ధి తెచ్చాడు కాబట్టి అంతే, మాకేమైపోయినా పర్వాలా. పేదలకి ఏం మంచి జరగలేదు, ఉన్న వాళ్ళకి అన్ని పథకాలు అందజేస్తున్నారు. లేదు, మమ్మల్ని గుర్తించాడు, చాలు, అన్నీ ఇచ్చాడు. అమ్మఒడి ఇచ్చాడు, చేయూత కానీ, మన 45 సంవత్సరాల డబ్బులు కానీ, ఆటో వాళ్ళకి అన్నీ చేశాడు. ఇది చేయలేదని అసలు అది కూడా కాదు. గవర్నమెంట్ స్కూల్ బాగా అభివృద్ధి పరిచాడు. మేము ఫీజులు కట్టి పిల్లల్ని చదివించుకోలేము, అట్టాడితే అభివృద్ధి పరిచాడు. అది చాలు మాకు. లేదు, మేము వెళ్ళి చూసే అడ్మిషన్ చేసాం. అంత బాగానే ఉంది. ఇప్పుడు ఎలా ఉంది? అన్నీ బాగానే ఉంది, ఫుడ్ కానీ అన్నీ బాగానే ఉంది. మరి నెక్స్ట్ సీఎం అయితే జగన్ గారిని గెలవనీయమని చెప్పి జగన్ గారు పక్కా వస్తాడు. మాకు నమ్మకం ఉంది. ఫస్టే ఆయన గెలవడం అన్నప్పుడే మేము అప్పుడే గెలుస్తాడని ఇది పెట్టాం, అసలు రాకముందే. ఇప్పుడు గెలిచాడు, అన్నీ చేశాడు. తిన్న వాళ్ళు ఎవరు మర్చిపోరు. వస్తాడు, పక్కా వస్తాడు. సార్ ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? చెరుపల్లి మండలం, రేపల్లి నియోజకవర్గం. సార్ ఇప్పుడు చూడబోతుంటే ఇంత వానలో కూడా అంత దూరం నుంచి కారణాలు జగన్ మీద అమ్మాలి. మీకు ఎలాంటి మంచి జరిగింది జగన్ గారు? అంటే నా ఇంట్లో నా కొడుకు వాలంటరీ, మాకు ఇళ్ల స్థలం వచ్చింది. మా భార్య ఏమో వ్యవసాయ డైరెక్టరు. మాకు పార్టీ అన్నీ అందాలా, మాకు అన్ని వసతి వ్యవహారం బాగుంది. 3,75,000 వెనుక పొందాం అది మా ఇంట్లో. సార్ మరి ఒకప్పుడు చూడబోతుంటేనేమో వాలంటీర్లు లంచాలు తీసుకున్నారు, అమ్మాయిలు కిడ్నాపులు చేసేవారు, అది ఇది అని చెప్పి పుకార్లు పుట్టించారు. అప్పుడు అలా అన్న వల్ల ఇప్పుడు వాలంటీర్స్ 10,000 ఇచ్చి మేము వాళ్ళని పెంపొందిస్తామని చెప్పి అంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారు వాళ్ళకి? అది అంతా జగన్ గారు పెట్టిన వ్యవహారం మీద అది మంచి లైన్లు ఉంది కాబట్టి దానికి చెడ్డ పేరు తేవాలని చంద్రబాబు నాయుడు కావాలని ఇది
జై